వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కృష్ణ పరమాత్మ తిన్నగా కర్ణుని పిలిపించి తన రథం మీద ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళేట. ఇదొక కీలకమైన సన్నివేశం. కర్ణుడిని కృష్ణుని పిలవడంలో ఉండే ఉద్దేశములు ఏమిటి, ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. ఇక్కడ మూలాన్ని విధేయంగా చదువుకోవాలి, ఇప్పుడు మనకు స్పష్టమవుతాయి. ఎందుకంటే ఈ విషయంలో కూడా లేనిపోని కల్పనలు అపోహలు వ్యాపించిపోయి సచ్చరిత్రులైన పాండవుల్ని శంకించడం కూడా జరుగుతున్నది. కృష్ణ పరమాత్మను కూడా నిందించడానికి వెనకాడని పాపాత్ములు ఉన్నారు ఈ సన్నివేశంలో. అందుకే జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నిన్ననే కృష్ణుడు చెప్పాడు, ఏ కారణం చేతనైనా నేను ధర్మాన్ని ఇసుమంత కూడా తప్పను అని. ఆ దృష్టిలో పెట్టుకుని చదవాలి. ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని చిలవల పలవలు ఎన్నో వచ్చాయండి. ఒక్క మాట కొద్దిగా మార్చిన ఉద్దేశం దెబ్బతినిస్తుంది. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ తీసుకెళ్ళినటువంటి పరమాత్మ చెప్తూ ఉన్నాడు, నీకు తెలుసో లేదో నువ్వు కుంతి యొక్క పుత్రుడివయ్యా, పైగా నువ్వు కానీనుడవు అన్నారు. ఇక్కడ కానీనుడు సహోఢుడు అని కన్యాపుత్రులు అంటారు. ఇక్కడ చెప్తున్న ధర్మశాస్త్ర విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు కుంతిపుత్రుడువు. ఎందుకంటే ఇలాంటి విషయములు గతంలో మహాత్ముల చరిత్రల్లో కనబడుతూ ఉంటాయి. తన కన్యగా ఉంటూనే కన్యాత్వం పోకుండా దేవతల అనుగ్రహం వల్ల సంతానం కన్నప్పుడు ఆ కన్య తిరిగి వివాహం చేసుకుంటే పూర్వము కలిగినటువంటి సంతానం తాను ఎవరిని వివాహం చేసుకుందో వారి సంతానం కిందే ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం అని, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆనాటి ధర్మశాస్త్రముల యొక్క పద్ధతులు ఏమిటో తెలియక చాలామంది ఈ కథని వక్రీకరిస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ ధర్మశాస్త్ర అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాడు. అలాగే నువ్వు కూడా పాండురాజు పుత్రుడివే. తర్వాత నువ్వు ఒక దైవ కారణం చేత సూతపుత్రునిగా పెంచబడ్డావు. ఇప్పుడు నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకు ఎవరో నీకు ఇప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అది కృష్ణుడు చేసినటువంటి గొప్ప పని. ఇప్పుడు నువ్వు రెండు వైపులా గమనిస్తూ ఉన్నావు. నువ్వు పాండవుల వైపు ధర్మముందని నీకు తెలుసు గనక పాండవుల వైపు నువ్వు రా. వస్తే వెంటనే ధర్మరాజు తాను పెద్ద కాకుండా నిన్ను పెద్దగా స్వీకరిస్తాడు, పట్టాభిషేకం చేస్తాడు. మొత్తం భూమండలానికి నువ్వు చక్రవర్తి అవుతావు. అంతేకాదు, ధౌమ్యుడు అనబడేటువంటి మహానుభావుడు తాను అగ్నికార్యం నిర్వర్తిస్తూ వేదవేత్తల చేత మంత్రములు చదివింపజేస్తూ నీకు పట్టాభిషేకం చేస్తాడు. ఆ పట్టాభిషేక ఘట్టం ఎలా ఉంటుందంటే, ఈ క్రమం తెలుసుకోకపోతే ఒకానొక పొరపాటు జరుగుతుంది కనుక చెప్తున్నాం. పట్టాభిషేక ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు. నీకు పట్టాభిషేకం జరిగితే ఎలా ఉంటుంది. ధౌమ్యుడు, పంచపాండవులు, ఉపపాండవులు, పాంచాల దేశస్థులు, చేది వంశస్థులు అందరూ నిన్ను రాజుగా అభిషేకిస్తాం. మేము కూడా అక్కడే ఉంటాం. అంతేకాదు, ధర్మరాజు యువరాజు అవుతాడు. నీకు వింజామర పట్టి విసురుతాడయ్యా. ఇక ధర్మరాజు నువ్వు రథమెక్కిన తర్వాతే తాను కూడా రథాన్ని ఎక్కుతాడు, కానీ నీకు ముందు ఎక్కడు. భీముడు నీ తల మీద గొడుగు పడతాడు. అర్జునుడు నీ రథాన్ని తోలుతాడు. అభిమన్యుడు నిన్ను కనిపెట్టుకుంటూ ఉంటాడు. నకుల సహదేవులు, ఉపపాండవులు నువ్వు ఎటు వెళితే అటు నీకు పరిచర్య చేస్తూ ఉంటారు. సుమ అంధక వృష్టి వంశస్థులు, దాసార్హులు అందరూ నీ వెంటే ఉంటాం. ఆ సమయంలో, ఏ సమయంలో? పట్టాభిషేక సమయంలో రాజన్యా రాజకన్యాశ్చాపి ఆనయం త్వాభిషేచనం షష్ఠే త్వాంచ తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి. ఈ శ్లోకం ఇక్కడ వస్తున్నదండి. రాజన్యులు, రాజకన్యలు అభిషేక సమయంలో ఆనయంత్వ అభిషేచనం. జాగ్రత్తగా ఈ శ్లోకం వినాలండి. అభిషేక కర్మ చేస్తారు. ఆ 6వ కాలమునందు ద్రౌపది కూడా నిన్ను సేవిస్తుంది. ఇది మాట. ఈ మాటను పట్టుకుని సరిగ్గా సంప్రదాయం తెలియని వారు అర్థాలు చెప్పడం మొదలుపెట్టి ఒక దురుద్దేశాన్ని ఇక్కడ చూపించారు. మహానుభావుడైన తిక్కన గారు కూడా ఇక్కడ తెలుగు చేసేటప్పుడు పొరపాటు పడ్డారు అని సభలో చెప్పడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పొందు ఆర్వురవరసన్ అని తెలుగు చేశారు మహానుభావుడు. అంతేకాదు, పాండవోద్యోగ విజయాలను మనకు అద్భుతంగా అందించిన తిరుపతి వెంకట కవులు ప్రతి తెలుగువారు నమస్కరించాలండి. మహానుభావుడు, సామాన్యులు కారు. కృష్ణరాయి భరఘట్టాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారు. భారతంలో ఉన్నవే రచించారు. కానీ ఈ సన్నివేశం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా అందుకే చెప్పుకుంటాం, కేవలం నిఘంటు అర్థాలు చెప్పిన వారు ఋషుల గ్రంథాలకు అర్థాలు చెప్పలేరు. శాస్త్ర మర్యాదలు తెలియాలి. నిఘంటువుల్లో పదాలు వేరు, వ్యవహార పదాలు వేరు, శాస్త్ర పదాలు వేరండి. వ్యవహారంలో షష్ఠే కాలం అంటే 6వ కాలం, కాలం అనే మాట ఉంది కదా. షష్ఠే కాలే అని ఉంటూ ఉంటే 6వ కాలం అని ఉంటూ ఉంటే 6వ వాడిని ఎక్కడ చెప్తారు? ఇక్కడ అర్థం మొత్తం మారిపోయింది. ఇక్కడ అర్థం మారిపోవడంతో ఆ సతి పెండ్లి ఆడు కదా 6వ భర్తగా సూర్యనందనున్న అనువాదం చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఏ తల్లి ధర్మబద్ధంగా
పంచపాండవుల్ని పద్ధతిగా పాణిగ్రహణం ఏ పద్ధతుల్లో చేసుకున్నదో అని వివరంగా చెప్పుకున్నాం. అసలు ధర్మ విషయంలో శంకే లేదు అని ప్రతిపాదన చేయడం జరిగింది. పైగా ఆ తల్లి రాజసూయ యాగం చేసి ఒక అవభృత స్నానం చేసుకున్న సోమిదేవమ్మ, అది మర్చిపోవద్దు, అంత మహాత్మురాలు. అటువంటి పతివ్రతామ తల్లి మళ్ళీ మరొకరిని ఆరో భర్తగా స్వీకరిస్తుందా? ధర్మవేత్త, ధర్మ రక్షకుడైన పరమాత్మ ఇలాంటి మాటలు చెప్తాడా అండి? కొంతమంది దీన్ని సమర్థిస్తూనే అలా చెప్పి కర్ణుడు హృదయం తెలుసుకోవడానికి ప్రయత్నించారని. కనుకనే ఎప్పుడూ కూడా కృష్ణ పరమాత్మని పతివ్రత ద్రౌపదిని శంకిస్తే మహాపాపం వస్తుంది, జాగ్రత్తగా. ఇక్కడ దీనికి అర్థం చెప్పినటువంటి పండితులు కూడా సంప్రదాయం తెలియక ఇటీవల కాలంలో మహాపెద్ద పండితులు కూడా భారతానికి అనువాదం చేస్తూ ఇక్కడ ఇదే రాశారండి. పైగా నాదేం దోషం లేదని సంస్కృత శ్లోకం యథాతథంగా ఉటంకించారు. కానీ వేద భాష ఎలా ఉంటుందో తెలిస్తే, వేద భాషలో ఏ కాలమేమిటో రచింపబడుతూ ఉంటుంది. రామాయణంలో కూడా ఇలాంటి పదాలు ఉంటాయి. చతుర్థ కాల పానభక్త స్యాత్ అని ఒక మాట మనకి అధర్వణ వేదంలో కనబడుతుంది. చతుర్థ కాలములో భోజనము చెయ్యాలి అంటే ఒక దినాన్ని కొన్ని భాగాలు చేస్తే అందులో 4వ భాగం వచ్చేటప్పుడు ఇక్కడ భుజించాలి. అలాగే మనకి రామాయణంలో పంచమకాలమునందు అని ఒక మాట ఉంది. పంచమకాలం అంటే సంధ్యా సమయం. ఇలా విభజనలు ఉంటాయి. అలాగే జ్యోతిష్శాస్త్రరీత్యా ఒక రాజు విషయంలో షష్ఠకాలము అంటే పట్టాభిషేక సమయము, ఇది అండి అర్థం. ఇక్కడ 6వది 6వాడు కాదు, షష్ఠే కాలే. అందుకే చెప్తున్నాం పట్టాభిషేక సమయంలో ఏం జరుగుతుందో వర్ణిస్తున్నాడు ఇక్కడ. నువ్వు కానీ తిరిగి వస్తే నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఈ మాట కృష్ణుడు ఎందుకు చెప్పాడు? వంచన ఇది. ఇంతకాలం ఊరుకుని ఇప్పుడే ఎందుకు చెప్పాడు అంటే, కర్ణుడు ఉంటే ఎక్కడ కౌరవులు గెలిచిపోతారో, తమకేదో ప్రమాదమో అని శంకతో చెప్పలేదండి. ఇక్కడ ఒక మాట చెప్పి వచ్చాడు. ఏ విధంగానైనా నేను శాంతికి నా ప్రయత్నం నేను చేస్తాను త్రికరణ శుద్ధిగా అన్నాడు పరమాత్మ. పరమాత్మ అసత్యం పలకడు కదా. త్రికరణ శుద్ధిగా సంధికి చేసే ప్రయత్నాల్లో ఒక భాగం ఇది. ఏమిటా భాగం? కర్ణుణ్ణి కానీ అటు నుంచి తప్పిస్తే దుర్యోధనుడిని యుద్ధానికి ఉపక్రమించాడు, అదొక్కటి చాలు, దానితో శాంతి అవుతుంది. కానీ అది కూడా సాధ్యం కాదు. కానీ ఆ ప్రయత్నం కూడా చేశాను అనిపించుకోవాలి ఇక్కడ విశేషం ఇక్కడ. అందుకే పరమాత్మ శాంతి కోసం ప్రతి ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేస్తానని దానికోసం ఏం చేయాలో అవన్నీ చెప్పాడు. పైగా ఇతడి అభిప్రాయం కూడా లోకానికి తెలియబడాలి. కర్ణుడి యొక్క హృదయం అయ్యో తెలియకుండా జరిగిపోయిందనే కాకుండా యుద్ధానికి ముందే కర్ణునికి హృదయం తెలిస్తే అప్పుడు ఆయన యుద్ధ వైఖరి ఎలా ఉంటుంది, ధర్మనిష్ట ఎలా ఉంటుందో లోకానికి తెలియడం కోసం ఒక విధంగా కర్ణునికి కీర్తి కలిగించేటువంటి అంశమే ఇది ఇక్కడ. అందుకే కర్ణునిపై ఆయన దోషాలు ఆయనకున్న ఇప్పటికీ మనకి కొందరికి చాలామందికి ప్రీతి కలుగుతుంటుంది. కారణం ఇలాంటి అంశముల వల్లే. మనం చెప్పుకున్నట్టు ఏ వ్యక్తి 100కు 100 పాళ్ళు దుర్మార్గుడు కాదండి, 100కు 100 పాళ్ళు సన్మార్గుడు కాడు. పాళ్ళు కలిసి ఉంటాయి. అసలు ఏమాత్రం పాపం లేని వాళ్ళ చరిత్రలు కొన్ని ఉన్నాయట భారతంలో. ఎక్కడ పాపం లేని వాళ్ళ చరిత్రలు వాళ్ళు ఎవరయ్యా అంటే కృష్ణుడే చెప్తారు. భీష్ముడొకడు, అర్జునుడొకడు, యుధిష్ఠిరుడొకడు, ఇలా కొందరు చెప్తారు. అసలు ఏమాత్రం పాపం లేని వాళ్ళు. అందులో అసలు పాపపు భావన కూడా ఇసువంత కూడా లేని ధర్మం తూచా తప్పకుండా ఉన్న చరిత్రలు ఒకటి భీష్మునిది, ఇంకోటి యుధిష్ఠిరునిది. మిగిలిన వారు పుణ్యభావాల్లో చాలా గొప్పవారు. ఒకటో రెండో ఉంటే వాడు పుణ్యముడి చేత పాపాలు పోతూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాల్సింది. కానీ పుణ్యాత్ముడై దేవతాంశ సంభవుడై ఉంటూ కూడా కొన్ని జాలి పడవలసినటువంటి సంఘటనలు జీవితంలో జరగడం చేత ఒక సానుభూతి కర్ణునిపై కలగడం సహజం. జాలి కలుగుతుందండి. ఎందుకంటే ఉత్తమమైన వంశంలో పుట్టాడు, దేవతాంశతో పుట్టాడు. కానీ పుట్టుక మాత్రం అతనికి తెలియకుండా అయిపోయింది. దానితో అతనికి జరగవలసినటువంటి క్షత్రియ సంస్కారములు జరగలేదు. అది కూడా బాధాకరమైన అంశం. దానితో ఉన్నాడు, ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇది జాలి పడవలసిన విషయం. అంత మాత్రం చేత కర్ణుడు గొప్పవాడు. ఒక జాలి పడవలసిన విషయం రాగానే కర్ణుడు ధర్మశీలి అనడానికి లేదు. కానీ కర్ణుడు ధర్మంలో తక్కువేం కాడు. వ్యాసుడు నిష్పక్షపాతంగా రాశాడండి భారతాన్ని. అంటే కర్ణుడిని ఎక్కడ వర్ణించినా కొన్ని మాటలు చెప్తుంటాడు. కొన్ని చోట్ల దుర్మార్గుడు అని చెప్పినా దయామయుడు, ధర్మము తెలిసినవాడు అన్నారు. ధర్మము తెలిసినవాడు అన్నారు కానీ ధర్మాన్ని ఆచరించేవాడు అనలేదు. జాగ్రత్తగా చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఏ మాటలు ఉండాలో తాను కొన్ని ధర్మాలు మాత్రం బాగా పాటిస్తారండి. ధర్మాల్లో కూడా 2 రకాలు ఉంటూ ఉంటాయి. ఒక ధర్మం పాటించడం వల్ల మరొక ధర్మం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇది చాలా గడ్డు సమస్య. ఇలాంటి వాటికే ధర్మ సందేహం అంటారండి. ధర్మ సందేహం అంటే చిన్న విషయమా అండి? ఇక్కడ అది చూడ్డానికి ధర్మంలా కనబడుతుంది. అది పాటిస్తే మరొక ధర్మం దెబ్బతింటుంది. అప్పుడు రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేటటువంటిదే ధర్మ సంకటం. అది ధర్మ సంకటం. మనకు అన్ని సంకటాలు తెలుసు, ధర్మ సంకటం కష్టం, పెద్దలకి తెలుస్తాయి. ఈ ధర్మ సంకటము, ధర్మ సందేహం అనే చిన్న విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో అందుకే వాళ్ళని చాటు నుండి కొడితే తప్పు, కానీ చాటు నుండి కొట్టక తప్పదు. అప్పుడు కొడితే తప్ప ఒప్ప, ఇది పెద్ద ప్రశ్న. అలాగే సీతమ్మకి దోషం లేదు, కానీ ప్రజానింద ఏర్పడింది, విడిచిపెట్టాలి విడిచిపెట్టకూడదు, ఇవి ధర్మ సందేహాలు. అక్కడ సతాం ధర్మ, సత్పురుషుల ధర్మము సూక్ష్మంగా ఉంటుంది. అది వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలియాలి.
రెండు ధర్మాల విషయంలో ఒక ధర్మం వల్ల ఒక ప్రధాన ధర్మానికి దెబ్బతిన్నప్పుడు ప్రధాన ధర్మాన్ని కాపాడడానికి ఈ ధర్మాన్ని తప్పించినట్టు కనబడుతూ ఒప్పించడం ఎలాగో తెలియాలండి. ఆ సూక్ష్మం ఎవరికి తెలుస్తుందా అంటే ఒక రాముడికి తెలుస్తుంది, ఒక కృష్ణుడికి తెలుస్తుంది, మహాత్ముడికి తెలుస్తుంది. ఇక్కడ ఆ ధర్మ సూక్ష్మములు తెలియకపోవడం చేత ధర్మంలో ఉంటున్నాను అనుకుంటూ ధర్మ సూక్ష్మం తెలియని వాళ్ళల్లో ఒకడు కర్ణుడు. అందుకు తెలియదు కనుక జాలిపడదాం. అందుకు చెప్తున్న అంశం ఏమిటంటే ఇక్కడ వెంటనే కృష్ణ, నువ్వు ఎంత సద్భావము, చనువు, స్నేహము లేకపోతే నాకు ఈ మాట చెప్తావు? నువ్వు శ్రేయోభిలాషి, నువ్వు సర్వసముడివి, సమం సర్వేషు భూతేషు, నువ్వు సమబుద్ధి కలిగినటువంటి వాడవు, అందరిలో సమముగా వ్యాపించిన వాడవు కనుక నువ్వు ఈ మాట అంటున్నావు. నువ్వు చెప్పినట్లుగా ధర్మము ధర్మశాస్త్ర నిర్ణయం బట్టి నేను పాండురాజు పుత్రుణ్ణి. కానీ కుంతి సూర్యుని వల్ల గర్భం ధరించి ఆయన మాట వల్ల పుట్టిన నన్ను విడిచిపెట్టింది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన మాటను అనుసరించే పుట్టిన నన్ను విడిచిపెట్టింది. నిర్దాక్షిణ్యంగా ఆమె చేతి విడిచిపెట్టబడిన నేను పెరిగింది సూతపుత్రుడిగా. నాకు జరిగిన సంస్కారములన్నీ సూతపుత్రుడికి జరగవలసిన సంస్కారములే జరిగాయి. అందుకే నేను సంస్కార రీత్యా సూతపుత్రుడినే. ఆ సంస్కారములే కలిగాయి. పైగా నా తల్లి రాధాదేవి నా ములము మూత్రము ఎత్తి పెంచిందయ్యా నన్ను. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకుంటాను? ఇప్పుడు నేను పుత్రుడిని కాదు అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. కనుకనే నేను ఇప్పుడు వాళ్ళ పుత్రుడిగానే నా మరణ పర్యంతం వ్యవహరిస్తానన్నాడు. ఎంత ధర్మమండి మహానుభావుడిది! నమస్కరించవలసిందే, గౌరవించవలసిందే. లేకపోతే తాను మళ్ళీ సూర్యమండలంలోకి ప్రవేశించగలడా? ఇలాంటి పవిత్రమైన ధర్మములు ఉన్నాయని వద్ద. నన్ను దుర్యోధనుడు ఎంచుకున్నది ఎందుకో తెలుసా? నాకు తెలుసు. నా మీద ప్రేమతోనూ అంగరాజ్యం ఇవ్వడం కాదు, ద్వైరథ యుద్ధం చేసి అర్జునుడిని కొట్టగలిగేవాడిని నేను ఒక్కడినేనా అతనికి నమ్మకం. అందుకే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కూడా అర్జునుడు ప్రతాపం చూపించినప్పుడు నేను అక్కడికి రావడం చేత ఇంత ప్రతాపం కలిగిన అర్జునుడు ఏమి చేస్తాడని భయపడుతున్న వాడికి నేను కనబడి నా ప్రతాపం చూపించగానే భరోసా లభించింది. అందుకు అర్జునునితో ద్వైరథ యుద్ధం చేస్తానని చెప్పి నన్ను ఎంత గౌరవించాడో దుర్యోధనుడు నేను మర్చిపోలేను. ఇన్నాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు దుర్యోధనుడు నన్ను ఏనాడు అవమానించలేదు. మొత్తం తన యొక్క సోదరులతో కలిసి నన్ను గౌరవించాడు. ఇంచుమించు నాకు పరిచారకుల్లా చూశాడు. నాకే తనను తాము పరిచారకులుగా భావించుకున్నారు. నన్ను ప్రధానంగా కొలుచుకున్నారు. వసువులు ఇంద్రుని కొలుచుకున్నట్టు కొలుచుకున్నారయ్యా అన్నాడు. ఉదాహరణ ఒకటే. అంత కొలుచుకున్నారు, అంత ఆశ పెట్టుకున్నాడు. అతడే నన్ను పోషించాడు, నాకు రాజ్యం ఇచ్చాడు, నా వీరత్వం ప్రకటించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే దిగ్విజయాలు నేను చేయగలిగాను. ఇన్ని చేసినటువంటి నేను, ఆయన వల్ల ఎనుక్కలిగిన నేను ఇప్పుడు ఒక్కసారి నాకు తమ్ముళ్ళు దొరికారని చెప్పి ఇటువైపు వచ్చేస్తే అంతకంటే ధర్మద్రోహం ఇంకేముంటుంది? ఇది తెలుసుకో. పాండవులకు ఏమవుతుంది? వాళ్ళకి నేను వచ్చి రావడం వల్ల వాళ్ళు కొత్తగా వచ్చే మేలేమీ లేదు. వాళ్ళ వైపు నువ్వున్నావు, అందుకు వాళ్ళకి మేలే వస్తుంది. అయ్యా కృష్ణ అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. నీ వశంలో పాండవులు ఉన్నారు కనుక వాళ్ళందరూ నువ్వు చెప్పినట్లు వింటారు. అందుకు వాళ్ళకేం పర్వాలేదు. కానీ దుర్యోధనుడికి ఇప్పుడు నేను లేకపోతే అతను నా మీద ఇంత ఆశ పెట్టుకున్న వాడి పట్ల నేను మిత్రద్రోహం చేయలేని సుమా. ఈ విషయంలో ఈ రెండు విషయాల్లో మాత్రం కర్ణుని మనం గౌరవించాలండి. తాను తనను పెంచినటువంటి మాతాపితరులపై చూపించిన భక్తి, ఇప్పుడు మిత్రధర్మం గురించి చేసిన ఆలోచన. అందుకే కర్ణుడిని ధర్మాత్ముడు, ధర్మ స్వభావం కలిగిన వాడు అని కూడా కీర్తించారు. ఇక్కడ ధర్మ స్వభావం కలవాడు, దయ కలిగినటువంటి వాడు. కర్ణునికున్న గొప్ప గుణం దయ. దయచేతనే ఈ దానము ఇత్యాదులను ఆయన నుంచి ప్రకటింపబడ్డాయి. అందుకే దయ కలిగిన వాడు, ధర్మము కలిగిన వాడు. అది ఇప్పుడు ప్రకటింపబడింది ఎలాగో కృష్ణుని వల్ల. ఇంత చెప్పినా మోహపడకుండా అలా నిలబడ్డాడు. ఒకటి, ఇప్పుడు నేను అక్కడికి రావడం వల్ల ఎన్ని అపకీర్తులు వస్తాయో తెలుసా? ఇంతకాలం లేని తమ్ముళ్ళు ఇప్పుడు నాకు వస్తే నేను అక్కడికి వెళ్ళగానే లోకం ఏమనుకుంటుంది నన్ను? అది క్షత్రియ ధర్మం కాదు, అది ఒక అపకీర్తి. రెండవది ఏమిటి అంటే, నేను ఎప్పుడైతే కుంతికి పెద్ద కొడుకునని తెలిసిందో ధర్మరాజు ఇంకా రాజ్యాన్ని స్వీకరించడు, ఇందులో సందేహం లేదు. పెద్దవాడికే రాజ్యం వెళ్ళాలి గనక మొత్తం రాజ్యం అంతా నాకు ఇచ్చేస్తాడు. మొత్తం రాజ్యం నాకిస్తే నా ధర్మం ప్రకారం నేను దుర్యోధనుడికి ఇచ్చేస్తాను. అది వచ్చింది బాధ అన్నాడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. కనుకనే ఎప్పుడైతే నేను దుర్యోధనుడికి ఇచ్చానో రాజ్యమంతా, ఆ రాజ్యం ఆ అధర్మపరుడైన దుర్యోధను వల్ల దెబ్బతింటుందయ్యా. అందుకే భూమికి ధర్మరాజే రాజు కావాలి. ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. సయేవ రాజా ధర్మాత్మ శాశ్వతోస్తు యుధిష్ఠిర నేతాయస్య హృషీకేశ యోద్ధాయస్య ధనంజయ. కర్ణుడు ఎంత అందమైన శ్లోకాన్ని చెప్పాడో చూడండి ఇక్కడ. సయేవ రాజా ధర్మాత్మ. ఈ పృథ్వీకి ధర్మరాజే రాజు కావాలి అంటే దుర్యోధనుడు గెలవాలి అని అనలేదు. గెలవడని నీకు తెలుసు. అది ఇక్కడ గెలవడు ఎంత నేను నిలిచిన. అందుకు నేను ఇప్పుడు రావడం వల్ల పాండవులకు గెలిపేమో ఆ మాట లేదు ఇక్కడ. నేను ఇక్కడ ఉండడం వల్ల మాత్రం వీళ్ళు గెలుస్తానికి గ్యారంటీ ఏం లేదు.
కానీ నేను అటు వస్తే మాత్రం రాజ్యం నాకు వస్తుందని దుర్యోధనుడికి ఇవ్వాలి. నేను అటు రాగానే దుర్యోధనుడు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. నన్ను నమ్ముకునే యుద్ధానికి దిగాడు. అప్పుడు ధర్మరాజు రాజ్యం అంతా నాకు ఇస్తాడు. నేను నా మిత్రధర్మం ప్రకారం ఈయనకి ఇవ్వాలి. ఇతడు రాజు అయితే మొత్తం అధర్మ పాలన వస్తుంది గనక నేను ఆ పని చెయ్యలేను. ఈ భూమికి ధర్మరాజే రాజు కావాలి. ఎందుకంటావా? ఎవడికి హృషీకేశుడు నాయకుడో ఆ ధర్మరాజు రాజు కావాలి. ఎంత అందమైన మాట అండి. నేతాయస్య హృషీకేశ, హృషీకేశుడైన కృష్ణుడు ఎవడికి నాయకుడో, ఎవడు ధర్మస్వభావుడో, ఎవడి తరపున అద్భుతమైన ప్రతాపంతో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడో ఆ ధర్మరాజు రాజు కావాలి. ఎంత మాట అండి. నేతాయస్య హృషీకేశ యోద్ధాయస్య ధనంజయ. ఇలాంటి అద్భుతమైన వ్యాసుని శ్లోకాల వల్లనే భారతం చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా అంత మాధుర్యమైన వస్తువు ప్రపంచంలో మరొకటి లేదండి. ఎంత అందమైన మాటలు, ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఇలా వివరిస్తున్నాడు. అందుకు భూమి అంతా ధర్మరాజుదే కావాలి, నీ పని చేస్తున్నానయ్యా, నువ్వు నాతో ఈ ప్రేమ చెప్పు, కానీ ఒక్క మాట చెప్పు, ఎప్పుడైనా కుదిరితే ఇప్పుడు మాత్రం నీకు నాకు జరిగిన సంఘటన ఏ ఒక్కరికి తెలియజేయకూడదు, నేను బ్రతుకుండగా తెలియజేయకు. తర్వాత నేను రోజు ఒక వేదన పడుతున్నాను సుమా, ఆ వేదన నీకు కొంచెం చెప్పుకుంటున్నాను. యదబ్రువమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్ ప్రియార్థం ధర్తరాష్ట్రస్య తేన తప్యేహ్య కర్మణ. దుర్యోధనుడిని ఆనందింపజేయాలని నిండు సభలో పాండవుల పట్ల కూడని మాటలు మాట్లాడి వాళ్ళని చాలా నొప్పించానయ్యా. ఇది చెయ్యరాని పని చేశాను, అకర్మణ, చెయ్యరాని పని. అది చేసినందుకు నిత్యం నాలో నేను తప్పించిపోతున్నాను. ఈ దోషాన్ని మాత్రం క్షమించాలయ్యా కృష్ణ అని చెప్తూ ఇప్పుడు జరగబోతోంది ఒక పెద్ద యజ్ఞము. ఇక్కడ నిజానికి యజ్ఞం యొక్క పరిభాషలు తెలిస్తే ఈ వర్ణన అందరూ ఆనందించవచ్చండి. కానీ మనం ఎంతో వేద సంస్కృతం కోల్పోయాం కనుక ఈ యజ్ఞ పరిభాష తెలియదు. నేను చెప్పడం మొదలు పెడితే విసుగు రావడం కూడా జరుగుతుంది కనుక అంత విస్తారంగా చెప్పలేను. ఇది ఒక్కటి వివరించి చెప్పాలంటే కొన్ని గంటలు పడతాయి. మొత్తం భారత యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ ఇక్కడ కర్ణుడు చెప్తాడు. ఇదంతా జాగ్రత్తగా చూస్తే భారత యుద్ధం ఒక యజ్ఞము. ఆ యుద్ధం సామాన్యం కాదు, అదొక యజ్ఞము. అందుకే యుద్ధ ఘట్టాలు వింటే వాడిని వీడు కొట్టాడు వీడిని వీడు కొట్టాడని కాదు, యజ్ఞ సంకేతాలు ఉన్నాయన్న మాట కూడా కర్ణుని మాటల్లో మనకు తెలుస్తున్నది. ఇది గొప్ప యజ్ఞమయ్యా. ఈ యజ్ఞానికి ఉపద్రష్టవ ఎవరయ్యా అంటే నువ్వేనయ్యా అన్నాడు. ఉపద్రష్ట అంటే సమీపములో ఉండి యజ్ఞకార్యం ఏమాత్రం తేడా లేకుండా చూసేటట్టు ఉన్న గొప్ప జ్ఞానిని అంటారు. అలాగే అందుకు నువ్వే ఇక్కడ ఉపద్రష్టవగా ఉంటాయి. యజ్ఞానికి అంతరికి కూడా జరగబోయేది ఆయుధ యజ్ఞం. యజ్ఞంలో నువ్వే ఆధ్వర్యుడవు, నువ్వే ఉపద్రష్టవు. ఇక అర్జునుడు హోత, ఆహుతులు వేసేవాడు. గాంధీవమే సృక్కు అంటే పట్టుకున్నటువంటి యజ్ఞ ద్రవ్యం వేసేది అది. అందులో వేసేటువంటి నెయ్యి ఏమిదయ్యా అంటే క్షత్రియ వీరుల యొక్క పరాక్రమమే అందులో వేసేటువంటి హుతాస్త్రం. అందులో చదవబడే మంత్రాస్త్రములు ఏమిటయ్యా అంటే ఐంద్రాస్త్ర, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్ర, స్థూణకర్ణాస్త్ర మొదలైన అర్జునుడు ప్రయోగించేటువంటి అస్త్రములే వేదమంత్రములు. ఇవన్నీ అక్కడ జరుగుతుంటాయి. వీటన్నిటిలో కూడా అర్జునుడి చేతిలో నేను చచ్చిపోయినప్పుడు చూస్తారే అది యజ్ఞంలో పునశ్చిత్తి అనే క్రియ అయ్యా అది ఇక్కడ. అదేవిధంగా దుశ్శాసనుడు రక్తాన్ని భీముడు తాగుతూ ఉంటాడే అది యజ్ఞములో సూయము అనేటువంటి క్రియ. దుష్టజుమ్నుడు ద్రోణుని, శిఖండ భీష్ముని పడగొట్టినప్పుడు యజ్ఞం పూర్తయినట్లు. మొత్తం యజ్ఞం ఇప్పుడు పూర్తవుతుంది అంటే మహాబలుడైన భీముడు దుర్యోధనుని సంహరించినప్పుడు ఈ ధార్తరాష్ట్ర యజ్ఞము పూర్తవుతుంది అని వివరించారు. ఇక్కడ ఈ యజ్ఞం జరుగుతుంది. ఎవరు ఆపగలరు కృష్ణ, నీకు మాత్రం తెలియదా? కానీ నిన్నొక్కటి వరం కోరుకుంటున్నాను. ఎలాగైనా అసురాంశలతో దేవాంశలతో పుట్టినటువంటి క్షత్రియులందరూ పోవలసిందే. దేవాంశలతో పుట్టినటువంటి క్షత్రియులు వాళ్ళు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి తమ దేవతాంశకి వెళ్ళిపోవాలి. అసురత్వ బాధలు లోకానికి పోవాలి, కానీ వాళ్ళు వీళ్ళు కూడా పోవలసిందే. కానీ నిన్నొక్కటి కోరుకుంటున్నానయ్యా, ఈ క్షత్రియులు అందరూ కూడాను యుద్ధంలో మాత్రమే మరణించినట్లు నువ్వు అనుగ్రహించు. ఎందుకంటే వీళ్ళు ఎలాగూ చస్తారు, మామూలుగా చచ్చారనుకో మరి సద్గతి లేదు. ఈ యుద్ధంలో అసురాంశల వాళ్ళైనా దేవాంశల వాళ్ళైనా యుద్ధంలో మరణిస్తే వీరందరూ స్వర్గానికి వెళ్తారయ్యా, సద్గతికి వెళ్తారు. అందుకే కృష్ణ కోరుకుంటున్నాను వీళ్ళందరూ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో మొత్తం రాజలోక సమక్షంలో ఈ రాజులందరూ కూడాను ఆయుధ మరణం పొందేటట్లు అనుగ్రహించు. కర్ణుడు ఒక్క మాట ఎంత అద్భుతం. కానీ క్షత్రియులందరూ వాళ్ళ అసురాంశలతో ఉంటే ఉందిరుగాక, యుద్ధంలో మాత్రం మరణించిన వారు స్వర్గాన్ని పొందుతారు కనుక వాళ్ళందరూ సద్గతులకు వెళ్ళుగాక. కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎప్పుడు బయట పెట్టకు. ఒక్కటి కోరుకుంటున్నాను, అర్జునుణ్ణి మాత్రం నేను యుద్ధంలో విడిచిపెట్టను, మేమిద్దరం యుద్ధం చేస్తాం కనుక అర్జున్ని మాత్రం నాతో యుద్ధం చేసేటట్లు తీసుకురావాల్సిన బాధ్యత నీదే అన్నాడండి ఇక్కడ.
కృష్ణునితో. ఈ మాట చెప్తూ ఉండగా కేశవుడు అంటున్నాడు, అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? మరొక్కసారి ఆలోచించు. పాండవులకు జయం తప్పదు, ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకని బాబు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు అక్కడుంటే వాళ్ళు గెలిచిపోతారు అనలేదండి. ఇది తెలియక చాలామంది కర్ణుడిని తీసుకోవడం వీళ్ళకేదో లాభమేమో అని ప్రలోభ పెట్టారు అంటున్నారు. ఇక్కడ పాండవులకు జయం తప్పదు, ఇందులో సందేహం లేదు, నువ్వే చెప్పు. ఎందుకంటే ముఖ్యంగా అర్జునుడి యొక్క రథాన్ని ఊహించుకుంటేనే చాలయ్యా. అది కాండవ్వన దహన సమయంలో వచ్చిన రథం. ఆ రథంపై సహజంగా కపిధ్వజం ఉంది. కానీ ఆ కపిధ్వజం సామాన్యం కాదు, గుర్తు కోసం వేసుకున్న కోతి కాదు, అది మహావానరం, అది రుద్రతేజం, అది సామాన్యం కాదు. ఆయన ఆ కపిధ్వజం జయాన్ని సూచిస్తూ పైగా ఎదురుతూ ఉంటుంది. కానీ కపిధ్వజం ఎక్కడుంటుందో అక్కడ అపజయం అనేది ఉండదు, తెలుసుకో. పైగా ఈ కపిధ్వజంతో ఉన్నదాన్ని విశ్వకర్మ ధ్వజాన్ని అందంగా తయారు చేశాడు. ఆ ధ్వజం ఎంత విస్తారంగా ఉంటుందంటే అది అగ్ని సమానంగా రెపరెపలాడుతూ ఉంటుంది. అగ్నిజ్వాలు ఎలా రెపరెపలాడుతుంటే అలా ఉంటుంది. ఒక యోజనం వరకు వ్యాపించి ఉంటుందయ్యా ఆ దివ్యమైనటువంటి ధ్వజము. యోజనం వరకు వ్యాపించి ఉంటుంది. అది ఏ కొండలకి చెట్లకి కూడా తగులుకోదు, అదొకటి చిక్కదు. అంత వ్యాపించినప్పుడు దేనికైనా తగులుకోవాలని తగలదట. అలా దాన్ని ఏ ఒక్కరు అడ్డలేరు. పైగా అక్కడ ఉన్నటువంటి మహస్వరూపమైన హనుమంతుని చుట్టూ వివిధములైన భూతశక్తులు ఉంటాయి. ఆ భూతశక్తులు కౌరవులకు భయం కలిగిస్తూ పాండవులకు జయం కలిగిస్తూ ధ్వని చేస్తూ ఉంటాయి సుమా. అలాంటి రథం మీద నేను సారథిగా ఉన్నటువంటి అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటే పిడుగులు మోగుతున్నట్టు గాంధీ యుద్ధని మ్రోగుతూ ఉంటే నిలబడ్డం మహాకష్టమయ్యా. అక్కడ ఒక్కసారి ఆలోచించుకో నువ్వు. అందుకే ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలని సమ్మతమై నువ్వు ఇటు రాలేదా వాళ్ళకి చెప్పు, అతి త్వరలో రాబోతున్నటువంటి ముహూర్తంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక్కడ నుంచి సరిగ్గా 7 రోజుల తర్వాత రాబోయే తిథి నాడు యుద్ధం ప్రారంభించడం శ్రేష్టమని నేను చెప్పానని చెప్పు మీ వాళ్ళతో. ఈ విషయాన్ని కృష్ణుడు చెప్పగానే మళ్ళీ కన్నుడుంటున్నాడు, కృష్ణ జానన్మాం కిం మహాబాహో సమ్మోహయితుమిచ్చసి యోయం పృథివ్యా కాత్స్యేన వినాశ సముపస్థిత. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇంకా నన్ను మోహింపజేస్తావేమిటయ్యా? ఏం మిగులుతుంది చెప్పు యుద్ధంలో? కేవలం ధర్మబద్ధమైన ఒకరో ఇద్దరో మిగులుతారు, కానీ అటు ఇటు కూడా క్షయమవుతుంది. అది తెలుసుకోవాల్సింది. అటు ఇటు క్షయమవుతుంది. ధర్మబద్ధంగా భూమిని పాలించడానికి ఒక అద్భుతమైన అవకాశం మాత్రం లభిస్తోంది తప్ప క్షత్రియ క్షయం మాత్రం జరిగి తీరుతుంది.